నెల రోజుల పాలనపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించబోతున్నారు. ప్రజాపాలన 6 గ్యారెంటీలపై మంత్రులు అధికారులతో చర్చించబోతున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించబోతున్నారు సీఎం. సంక్షేమ పథకాల విధి విధానాలపై చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి. లబ్ధిదారుల ఎంపికపై ప్రత్యేకమైన కసరత్తు చేయబోతున్నారు. కేంద్ర నిధులు సాధించడం, గ్యారెంటీల అమలుపై రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై ఇవాళ రివ్యూ నిర్వహించబోతున్నారు. ఈ రివ్యూ ఎన్ని గంటలకు ఉంటుంది? ఎవరెవరు ఇందులో హాజరు కాబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? 11 గంటలకు రివ్యూ ప్రారంభం కాబోతుంది. మొత్తానికి నెల రోజుల పాలన పూర్తయింది. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన పూర్తయింది. దీంట్లో ఇప్పటికే ఈ నెల రోజుల్లో చాలా కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ పథకాలు, 2 పథకాలను ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసింది. మిగతా 5ంటికి సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా ప్రజలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 1,25,84,000 దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఇప్పుడు వీటికి సంబంధించి కూడా ఈ రివ్యూ ఉండబోతుంది. మొత్తం ఈ ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులు ఏంటి, వాటికి సంబంధించిన ఏ పథకాలకు ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారన్నది ఒక స్క్రూటినీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టబోతుంది. దీంతోపాటు నెల రోజుల పాలన ఎలా సాగిందన్న దానిపైన కూడా ఒక సమీక్ష, ఒక మంత్లీ రిపోర్ట్గా ప్రభుత్వం పోస్ట్మార్టం చేసుకోబోతుంది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ఏంది, ప్రజలకు ఇచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల పాటు తీసుకున్న కార్యక్రమాలు ఏంది, దీనిపైన ప్రజల్లో వస్తున్న అభిప్రాయం ఏంటి, ఇంకా దీన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇంకా ముందు ఎలా వెళ్ళాలి అన్నది ప్రధానంగా ఈ సమీక్షలో మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించబోతున్నారు. దాంతోపాటు 6 గ్యారెంటీలకు సంబంధించి 5 గ్యారెంటీలకు వచ్చిన భారీ స్థాయిలో దరఖాస్తులు ఉన్నాయి. వాటికి సంబంధించి వెబ్సైట్ లాంచ్ చేస్తారు. దానికి సంబంధించి నెల 17 వరకు పూర్తిగా డేటా ఎంట్రీ పూర్తి చేయడం, ఈ పథకాల్లో ప్రతి పథకానికి విధి విధానాలు ఎలా ఉండాలి, అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై కూడా చర్చ ఉండబోతుంది. దీంతోపాటు ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 5 గ్యారెంటీలతో పాటు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఒక గట్టి భరోసాను ప్రభుత్వం ఇచ్చింది. వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో అసలు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నది ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఫస్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాలక మండలి పూర్తిగా రాజీనామాలు చేశారు. దీనికి సంబంధించి ప్రక్షాళన చేయడం అంటే మళ్ళీ కొత్త పాలక మండలిని అక్కడ ఏర్పాటు చేయడం, టీఎస్పీఎస్సీ ద్వారా ఒక పారదర్శకంగా నోటిఫికేషన్ ముందుకెళ్లాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నిర్వహించాలన్నది ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఢిల్లీ పర్యటనలో కూడా యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అవ్వడం, దానికి సంబంధించిన ప్రత్యేక సలహాలు, సూచనలు కూడా స్వీకరించిన పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో యువతలో భరోసా కల్పించేందుకు ఒక జాబ్ క్యాలెండర్ పైన కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, అదేవిధంగా ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులు, ప్రభుత్వం ముందున్న టాస్క్, వచ్చే ఈ కొన్ని రోజుల్లో ఈ ముందుగా ఏ పథకాన్ని ప్రాధాన్యతగా తీసుకొని అమలు చేయాలన్న దానిపైన ఒక చర్చ జరగబోతుంది. ఇప్పటికి 5 గ్యారెంటీల్లో ప్రధానంగా గృహజ్యోతిని ముందు తీసుకోవాలన్నా, లేదంటే మహాలక్ష్మిని ముందు తీసుకోవాలన్నా, లేదంటే రైతు భరోసాను ముందు తీసుకోవాలన్నా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎగ్జిస్టెన్స్ పథకాలుగా ఉన్నాయి. రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు ఉన్నది, దానికి నగదును పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ ఎగ్జిస్టెన్స్ పింఛన్ పథకం ఉన్నది, గతంలో ఆసరా పింఛన్, ఇప్పుడు చేయూత పింఛన్ కింద ఉంది. వీటికి సంబంధించి 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇవి అట్లా కంటిన్యూ అవుతాయి. అయితే కొత్త పథకాల్లో ఏ పథకాన్ని ముందు తీసుకోవాలి, దానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటిని బేరీజు వేసుకోవడం, అదేవిధంగా ఏ పథకాన్ని తీసుకోవాలంటే ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఎలా రూపొందించాలనే దానిపై కూడా చర్చ జరిగే ఉంది. మొత్తానికైతే ఈ నెల రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెల రోజుల్లో ప్రభుత్వం చేసిన పనులేంటి, వాటిపై ప్రభుత్వం ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి, ప్రభుత్వం ముందు చేయాల్సిన బాధ్యతలు ఏంటి అన్న దానిపైన ఒకసారి రివ్యూ కార్యక్రమంగా ఈ రోజు ఉండే సమీక్ష ఉండబోతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కొండల్.